హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి లక్ష్మీ వ్రతం ముందు రోజు కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా గిన్నెలు అవి సామాన్లు మొత్తం బయట వేసి కడుగుతున్నాను. అంతకుముందే మా ఇంట్లో దేవుడి పండుగ జరిగినప్పుడు కడిగిన సామాన్లన్నీ మళ్ళీ ఇప్పుడు కడగడమే. మధ్యలో ఎప్పుడు కడగలేదండి, చాలా లేట్ అయింది. ఇప్పుడు ఇంకా అవన్నీ వేసేసుకున్నా. లోపల అంతా నీట్గా దులిపేసి మొత్తం బయట వేసి కడుగుతున్నా. ఇంకా మొత్తం సదిరిన మా అత్తయ్య లోపల కిచెన్ కడుగుతున్నారు. ఎక్కువ మా మామయ్య కనిపిస్తున్నారు కదా వీడియోలో. ఆయన అన్నం తిని ప్లేట్ కడిగి లోపలికి వెళ్తున్నారు అనుకుంటా. ఇంకా అన్నీ కడిగేసి పెట్టుకున్నా అండి. నాకు ఒక కామెంట్ చేయండి, మీ అత్త మామయ్య గారు మీతో ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారా, లేకపోతే ఓర్చుకోకుండా కోపంగా ఎప్పుడు గొడవలు అయ్యేలా ఉంటుందా మీ ఇంట్లో? కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చెప్పనవసరం లేదండి, చాలా గొడవలు అయిపోతుంటాయి. చిన్న చిన్న విషయానికి మా అత్తగారు తిడుతూనే ఉంటారు. నేను అరుస్తాను, తిడుతుంటారు. ఇదే మాకు కంటిన్యూగా అవుతుంది. మీ లైఫ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. గిన్నెలు కడిగేసి నెక్స్ట్ డే లక్ష్మీ వ్రతం అని అంతా సర్దుకొని నీట్గా సర్దుకుంటున్నాను అండి. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతాన్ని? ఆ రోజు ఎండ అసలు మామూలుగా లేదు. కొద్దిసేపు ఎండ కొడుతుంది, కొద్దిసేపు చల్లగా ఉంటుంది. ఈ ఎండలో నాకేం చికాకు పుడుతుంది. మెడ చుట్టూరు స్వెట్ వచ్చి. ఎప్పుడైనా సరే ఏదైనా పని చేస్తేనే విలువ ఇస్తారండి ఎవరైనా. ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే, ఇంట్లో పని అయినా సరే చేద్దాంలే అని లేజీగా ఉంటే ఎవరు రెస్పెక్ట్ చేయరండి. ఇంట్లో పని చేసినా కానీ ఇంకేదో చేయాలి అది ఇదని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంత పని చేసినా ఖాళీగా ఉంటున్నావుగా అంటారు. ఎందుకు అసలు ఆడవాళ్ళు శత్రువులు అన్నమాట ఎందుకే వచ్చిందేమో. మా అత్తగారికి అయితే నేను ఎంత పని చేసినా ఆమె ఇంకా హ్యాపీగా ఉండలేవదు. ఎందుకో తెలీదు, ఆమె హ్యాపీగా ఉంచడానికి నేను ఎంత ట్రై చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటానండి. ఇలా గిన్నెలన్నీ కడిగేసి మంచంకి పెట్టుకున్నాను. ఇవన్నీ లోపలికి సర్దుకున్నాను. ఆ సర్దే వీడియో తీయలేదండి. తీసిన కానీ కొంచెం బాగాలేదని పెట్టలేదు. ఇంకా సర్దుకున్నాక ఇలా ఉంది. వర్షం వస్తుందని హడావుడిగా సర్దినండి మొత్తం. అన్ని సెల్ఫ్లో పేపర్స్ వేసి సర్దుకున్న నీట్గా. మీ ఇంట్లో కూడా మీ వాళ్ళు కూడా అలానే ఉంటారా అండి? చెప్పండి నాకు కామెంట్లో. ఎంత పని చేసినా వాళ్ళు ఇంకా హ్యాపీ అవ్వరండి. మా అత్తయ్య గారు అయితే ఇంకా నేను ఆఫీస్కి కూడా వెళ్ళేదాన్ని. వెళ్తుంటే తనే అన్నది, వద్దు ఉండు ఇంట్లో ఇంకా అనేసి. ఇంకా లక్ష్మీ వ్రతం రోజండి ఇది. పూజ చేసుకున్నాం మామూలుగా. హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది ఆ రోజు. అంత ముందు డే వర్క్ ఎక్కువ అయ్యేసరికి అందుకే నార్మల్గా చేసుకున్నా. పూజ చేసుకొని తినేసి ఎక్కేసినామండి ఇంకా బస్సు.
మా పిల్లలు నేను రాఖీకి వెళ్తున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. పిల్లలు విండో దగ్గర కూర్చొని హ్యాపీగా ఉన్నారు. ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదండి. అదే కారు లేకపోతే ఫ్లైట్ అయితే అక్కడ పిల్లలు సేమ్ ఎక్సైట్ అవుతూ సేమ్ అలానే ఉంటారు. మా పిల్లలకి కారు అలాంటివి ఎప్పుడూ లేవు. కారు ఎక్కడమే తెలియదు మా పిల్లలకి. ఎప్పుడు బస్సే మేము. అది మా ఊరు గుట్ట అండి, వేణుగోపాల స్వామి గుట్ట. మాది పల్లెటూరు అండి, విలేజు. ఇంకా ఊళ్ళోకి వచ్చేసి రాఖీలు తీసుకున్నాము. మా అమ్మాయి ఒకటే గోల, తీసుకో మమ్మీ అని. ఇంకా రాఖీలు తీసేసుకొని ఇంటికైతే వచ్చినాము. మా నాన్న వచ్చి బైక్ మీద తీసుకెళ్ళాడు మమ్మల్ని. మా ఊరికి ఆటోలు అవన్నీ ఉండవండి, కొంచెం లోపలికి విలేజ్. బైక్ మీద వచ్చి తీసుకెళ్ళడమే. ఆటోలు అవన్నీ ఏం నడవవు, రవాణా లేదు. మా పాప కట్టేసింది రాఖీ మా బాబుకి. నెక్స్ట్ మా అత్తయ్య పంపించింది మా నాన్నకి రాఖీ, అది కూడా మా పాపే కట్టేసింది. ఇదే మా నాన్న మిషన్ కుడతాడండి, టైలరు. అది మా ఆడబిడ్డ డ్రెస్సే. మా అత్తయ్య మా నాన్న వాళ్ళ అక్క సొంత అక్క అనమాట. ఎన్ని గొడవలైనా నాతో ఎంత చికాకైనా తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది కదండి ఎంతైనా. రాఖీ పంపించింది. మా అమ్మ హెల్ప్ చేస్తుంది కట్టడానికి. మా కన్నయ్య మా నాన్న అదేదో కట్టిండు, దాంతో ఆడుకుంటున్నాడు. నా బంగారు తల్లి చూడండి ఎంత చక్కగా కడుతుందో. కట్టడం రావట్లే తనకి. మా అమ్మ వచ్చి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా అదే రోజు మేము జీవి మాల్కి వెళ్ళినామండి, కొత్తగూడెం. మా అమ్మ మా అత్తయ్యకి నాకు శారీస్ తీసుకుందామని వెళ్ళినాం. నేనేమో డ్రెస్సులు తీసుకుంటా అని డ్రెస్సుల స్టేషన్కి వెళ్ళాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే సండే అనమాట. అది సాటర్డేది అయిపోయింది. అత్తయ్యకి ఒకసారి, నాకు ఒకసారి, మా అన్నయ్య వాళ్ళ వైఫ్కి ఒకసారి, మా అమ్మ ఒకసారి తీసుకుంది. మొత్తం 2300 బిల్ అయిందండి, మామూలు శారీసే. ఇంకా మా అమ్మ సండే రోజు మేము వెళ్తున్నామని గారెలు చేసింది. అదే రోజు మా ఇంట్లో ముత్తల మంగళ దేవుడు పెట్టుకున్నాం అనమాట. కోడి కోసినాం, నాటుకోడి గారెలు చేసింది మా అమ్మ. అవి తినేసి మళ్ళీ అన్నం తిని ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళతో మంచిగా కొద్దిసేపు ఉండి